వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ అండి. ఏ కరెంట్ అఫైర్స్ అంటే ఎకానమీ కరెంట్ అఫైర్స్ సంబంధించింది. రీసెంట్గా పిఎం మిత్ర పార్క్స్ ఇవి న్యూస్లో ఉన్నాయి. అసలు ఈ పిఎం మిత్ర పార్క్స్ అంటే ఏంటో చూద్దాం. పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్ అని అర్థం. మిత్ర పార్క్స్ అంటారు. ఇది ఏ రంగానికి సంబంధించిందంటే టెక్స్టైల్కి సంబంధించింది, అంటే వస్త్ర పరిశ్రమకి సంబంధించింది అన్నమాట. ఇండియాలో టెక్స్టైల్కి ఒక కంట్రిబ్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇండియా ట్రెడిషనల్గా వస్త్రాలను తయారు చేయడంలో వరల్డ్లో నంబర్ 1 పొజిషన్లో ఉండేది. ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఈ టెక్స్టైల్ సెక్టార్లోనే కనిపిస్తూ ఉండేది. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కూడా ఈ టెక్స్టైల్ సెక్టార్ మీద చాలా ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నాయి. ముఖ్యంగా సాధారణ జీవితం గడిపేటువంటి హ్యాండ్లూమ్స్ మీద కూడా ఈ టెక్స్టైల్ సెక్టార్ బాగా డిపెండ్ అయి ఉంది. మనకందరికీ తెలుసు, జాగ్రఫికల్ ఇండికేషన్ ఉన్నటువంటి టెక్స్టైల్ అపీరెల్స్ అనేది చాలా ఎక్కువగా ఇండియాలో ఉన్నాయి. కంచి కానీ, సో మనకి ఉప్పాడ కానీ, హిందూపూర్ కానీ, జెరీ శారీస్ కానీ, ఇవన్నీ కూడా టెక్స్టైల్లో ఇండియా యొక్క ప్రాముఖ్యతను మనకు తెలియజేస్తూ ఉంటాయి. అయితే కొన్ని ల్యాకునాస్ ఉన్నాయి ఈ టెక్స్టైల్ సెక్టార్లో. ఏంటంటే మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్ అండ్ అపీరల్, ఇది మిత్ర అంటే. ఈ పార్క్స్ని 7 పార్క్స్ని ఏర్పాటు చేస్తున్నారు. క్యాబినెట్ అప్రూవ్ తెలిపింది. మొత్తం 4,445 కోట్లు వచ్చే 5 సంవత్సరాల్లో ఈ 7 పార్క్స్ని నిర్మించడానికి ఉపయోగపడతాయి. అసలు ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అని చూస్తే, ఫామ్ నుంచి ఫైబర్ అంటే పత్తి నుంచి దారం తయారు చేయటం, ఆ దారం ఫ్యాక్టరీలో ఒక వస్త్రంగా తయారవటం, అది ఫ్యాషనబుల్గా ఉండటం, అది వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయగలగటం, ఇవన్నీ ఇంటిగ్రేషన్ అన్నమాట. అందుకనే వీటిని ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్ అన్నారు. అంటే పొలం దగ్గర నుంచి ఏవైతే రా మెటీరియల్ ఉందో వస్త్రాలు తయారు చేయడానికి, అది ఫ్యాక్టరీకి వెళ్ళిన దగ్గర నుంచి ఆ ఫ్యాక్టరీలు ఒక్కొక్కటి పక్కనే ఉండాలి. ముందు దాంతో దారం తయారు కావాలి, దారపు ఉండలు తయారు కావాలి, వాటి నుంచి వస్త్రాలు తయారు కావాలి, ఆ వస్త్రాలు ఫ్యాషనబుల్గా ఉండాలి, అవి అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అయ్యే వరకు కూడా ప్రాసెస్ మొత్తం కూడా ఒకే దగ్గర ఇంటిగ్రేటెడ్గా జరగాలి. అప్పుడు లేబర్ కాస్ట్ తగ్గుతుంది. తర్వాత లాజిస్టిక్ కాస్ట్, అంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి తరలించడానికి అయ్యే ఖర్చు తగ్గుతుంది. దాంతో ఏవైతే క్లాత్స్ ఉన్నాయో, అపెరల్స్ ఉన్నాయో, బట్టలు ఉన్నాయో, వాటి యొక్క ధర బాగా తగ్గుతుంది. ఫారెన్ మార్కెట్లో వాటిని ఎక్స్పోర్ట్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. ఇది మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్ అండ్ అపేరల్ పార్క్స్ యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్తామన్నమాట. ఇవి ఎలా డెవలప్ చేస్తున్నారు ఈ 7 పార్క్స్ని అంటే, స్టేట్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ ఉంటుంది, దాంతోపాటు ప్రైవేట్ వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఈ 7 అపేరల్ పార్క్స్ని ఇండియాలో డెవలప్ చేయడానికి ఈ పిఎం మిత్ర పార్క్స్ స్కీమ్ ఉపయోగపడుతుంది. ఏం డెవలప్ చేస్తారు ఈ మనీతో అంటే, కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్యుబేషన్ సెంటర్ని, అంటే సపోజ్ రీసెర్చ్కి సంబంధించి ఐడియాస్ని పంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీ, డెవలప్డ్ ఫ్యాక్టరీ సైట్స్, రోడ్లు, పవర్స్, వాటర్, వేస్ట్ వాటర్ సిస్టమ్, ఇలాంటివన్నీ కూడా కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, వర్కర్లు పనిచేయడానికి హాస్టల్, వాళ్ళు ఉండటానికి హౌసెస్, లాజిస్టిక్స్ పార్క్స్, వేర్ హౌసెస్, మెడికల్, ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఫెసిలిటీస్. దీస్ ఆర్ ది సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ వెల్ యాజ్ కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ మిత్ర పార్క్స్ డెవలప్డ్ బై పిఎం మిత్ర పార్క్స్ స్కీమ్. సో ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి ఫామ్ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే వరకు కూడా మధ్యలో ప్రాసెస్ మొత్తం ఒక దగ్గరే జరగటం వల్ల లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గి, వస్తువులన్నీ కూడా, తయారైనటువంటి బట్టలన్నీ కూడా వేరే దేశాలకు ఎగుమతి చేయడానికి, తక్కువ ఖర్చుతో ఎగుమతి చేయడానికి, అవతల వాళ్ళకి తక్కువ రేటు పడితే ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి, ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అది ఈ పిఎం మిత్ర టెక్స్టైల్ సెక్టార్ని మెరుగుపరచడానికి తీసుకొచ్చినటువంటి ల్యాండ్ మార్క్ స్కీమ్. 5 సంవత్సరాల కాలంలో 4,445 కోట్ల వ్యయంతో 7 మిత్ర పార్కులు పెట్టుబడులను ఆకర్షించడం,
సో ఇలా 7 పార్క్స్ని ఎస్టాబ్లిష్ చేయటం వల్ల ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని ఆకర్షించడంతో పాటు ప్రపంచ స్థాయి పారిశ్రామిక మౌలిక సదుపాయాలతో పోటీపడినట్టుంటుంది. 7 లక్షల ప్రత్యక్ష మరియు 14 లక్షల పరోక్ష ఉపాధి కల్పన జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువగా టెక్స్టైల్ సెక్టార్లో ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారు. 7 lakhs డైరెక్ట్గాను ఈ ఇండస్ట్రీస్ మీద పడి 14 lakhs ఇండైరెక్ట్గాను ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కలగడానికి అవకాశం ఉందన్నమాట. లాజిస్టిక్ కాస్ట్ బాగా తగ్గుతుంది. ఎందుకంటే ఒక దగ్గర దారం తయారై ఇంకొక దగ్గర వస్త్రం తయారవ్వాలంటే ఆ దారంతో ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. అలా కాకుండా ఇంటిగ్రేటెడ్ పార్క్ అయితే అక్కడే దారం తయారవుతుంది, అక్కడే వస్త్రం తయారవుతుంది. అప్పుడు లాజిస్టిక్ కాస్ట్ అనేది బాగా తగ్గుతుంది. వాల్యూ చైన్ని స్ట్రెంగ్తన్ చేసినట్టు ఉంటుందన్నమాట. అప్పుడు ఇండియా యొక్క గోల్ అయిన టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ని బాగా, ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా ఇండియాని ఓవర్కమ్ చేసే సిచ్యువేషన్కి వచ్చిందంటే టెక్స్టైల్లో మనం వెనక్కి వెళ్తున్నామని అర్థం అనమాట. దీన్ని అధిగమించాలి. దానికి కారణం ఏంటంటే హై లాజిస్టిక్ కాస్ట్ అనమాట. ఈ ఇంటిగ్రేటెడ్ పార్క్స్ పెట్టడం వల్ల లాజిస్టిక్ కాస్ట్ తగ్గి ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో గ్రీన్ఫీల్డ్ మెత్రా పార్క్, గ్రీన్ఫీల్డ్ బ్రౌన్ ఫీల్డ్ అని 2 రకాల పరిశ్రమలు ఉంటాయి. గ్రీన్ఫీల్డ్ అంటే కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమ, బ్రౌన్ ఫీల్డ్ అంటే ఆల్రెడీ ఉన్న పరిశ్రమలకి మెరుగులు దిద్దితే దాన్ని బ్రౌన్ ఫీల్డ్ అంటారు. ఇలా 200 crores ఏమో ఉన్న పరిశ్రమలకి మెరుగులు దిద్దడానికి, కొత్త పరిశ్రమలు కట్టడానికి 500 కోట్లు ఈ స్కీమ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ PPP మోడల్ కింద ఇవ్వటం జరుగుతూ ఉంటుందన్నమాట. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ బాగా జరుగుతుంది. దాదాపుగా ఈ పార్క్స్ వల్ల 1 లక్ష జాబ్స్ డైరెక్ట్గాను, 2 లక్షల జాబ్స్ ఇండైరెక్ట్గాను అందించడం జరుగుతుంది. తర్వాత విదేశాల నుంచి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని ఎక్కువగా అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఏప్రిల్ 2000 నుంచి సెప్టెంబర్ 2020 మధ్యలో ఇండియా యొక్క వస్త్ర పరిశ్రమ 20,468 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించగలిగింది. ఇది 0.69% ఆఫ్ ది టోటల్ FDI ఇన్ఫ్లో. 100 రూపాయల FDI వస్తే దాంట్లో 0.69% టెక్స్టైల్ సెక్టార్లోకి వచ్చింది అనేది మనకి తెలుస్తుందన్నమాట. తర్వాత ఇండియా యొక్క టెక్స్టైల్ సెక్టార్ని మనం ఒక అబ్జర్వ్ చేస్తే భారతదేశం యొక్క వస్త్ర పరిశ్రమ రంగాన్ని, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో పురాతనమైనటువంటి పరిశ్రమల్లో ఇది ఒకటి. సాంప్రదాయ నైపుణ్యాలని, వారసత్వాన్ని, సంస్కృతికి ఇది ఒక మంచి ఉదాహరణగా తెలియజేస్తుంది. భారతదేశం యొక్క స్థూల దేశీయోత్పత్తిలో దీని వాటా 2.3%. అంటే 1 సంవత్సర కాలంలో భారతదేశంలో తయారైనటువంటి వస్తు సేవల విలువల మొత్తాన్ని మనం భారతదేశ స్థూల దేశీయోత్పత్తి అంటాం. అంటే 1 సంవత్సర కాలంలో భారతదేశం సంపాదించిన సంపద 100 రూపాయలు అయితే దాంట్లో 2.3 రూపాయలు దేని నుంచి వచ్చినాయి అంటే టెక్స్టైల్ సెక్టార్ నుంచి వచ్చినాయి. పారిశ్రామిక ఉత్పత్తిలో 7%, అంటే ఇండస్ట్రీస్ నుంచి ఉత్పత్తి అయ్యే దాంట్లో 7% అవుట్పుట్ ఈ వస్త్రాల ద్వారానే వస్తుంది. అంటే ఇండస్ట్రీస్ నుంచి సంపాదించేది ప్రతి 100 రూపాయలు అయితే దాంట్లో 7 రూపాయల ఉత్పత్తులు దీని నుంచే వస్తాయి అన్నమాట. ఎగుమతుల్లో, భారతదేశ ఎగుమతుల్లో ఆదాయానికి ఎక్స్పోర్ట్స్ ఎర్నింగ్ ఆఫ్ ఇండియా 12% ఇస్ టు ద ఎక్స్పోర్ట్స్. అంటే ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు చేయడం వల్ల 100 రూపాయలు వస్తుంటే 12 రూపీస్ వీటి వల్లే వస్తున్నాయి. సో దాదాపుగా 21% టోటల్ ఎంప్లాయ్మెంట్ని కూడా ఇండియాలో ఇదే క్లియర్ చేస్తుంది. అంటే ప్రతి 100 మందిలో 21 మంది ఈ టెక్స్టైల్ రంగం మీదే ఎంప్లాయీస్గా ఉన్నారనమాట. తర్వాత 6th లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ టెక్నికల్ టెక్స్టైల్స్ విత్ 6% గ్లోబల్ షేర్. తర్వాత ఆటోమొబైల్స్లో సివిల్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్, అగ్రికల్చర్, హెల్త్ కేర్, ఇండస్ట్రియల్ సేఫ్టీ, పర్సనల్ ప్రొటెక్షన్ వీటన్నిటిలో కూడా, సో సపోజ్ ఇప్పుడు కారు ఉందనుకోండి, కార్ సీట్స్కి కూడా మనం ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తూ ఉంటాం. అలా అన్ని రకాల మిగతా రంగాల్లో కూడా ఈ టెక్స్టైల్ సెక్టార్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. ఇండియా సిల్క్ ప్రొడ్యూస్ చేయటంలో, పట్టుని ఉత్పత్తి చేయడంలో ప్రపంచంలోనే 2వ దేశంగా ఉంది. తర్వాత చేతితో నేసిన బట్టల్లో భారతదేశం నుంచే ప్రపంచానికి 95% వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇండియా టెక్స్టైల్ సెక్టార్ గురించి మనం క్లియర్గా ఇక్కడ తెలుసుకున్నాం అనమాట. ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇండస్ట్రీస్కి సంబంధించి. సో ఇది కరెంట్ ఎకానమీ టాపిక్, టుడేస్ కరెంట్ ఎకానమీ టాపిక్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. వెల్కమ్ టు SVR అకాడమీ. SVR అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. SVR అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన AP హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు, ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్
నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్‌లో నా డీటెయిల్స్‌ని ఎంటర్ చేస్తానన్నమాట నేను. ఓకే. నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే. ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరేదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది. దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్‌ఫుల్‌గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరేదైతే మొబైల్ నంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్‌లో ఇచ్చారో ఆ మొబైల్ నంబర్‌ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే. పాస్వర్డ్‌ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్‌ని ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్‌గా వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్‌ని ప్రెస్ చేశాను. సో, గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజ్‌ని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజ్ పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వాలెట్స్ సో, ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. సక్సెస్‌ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్‌గా మీరు svracademy.inలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు. పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా గానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్‌ని క్లిక్ చేస్తారు. సింపుల్‌గా మీకు ఇక్కడ మొబైల్ నంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో సో, దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే. ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్‌ని ఎంటర్ చేస్తారు. ఓకే. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్‌గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్స్‌ని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్‌లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్‌ని కొడితే ఇక్కడ డాష్‌బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏబీపీఎస్సీ గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరింకా. సో, ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్‌గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో, మళ్ళీ కావాలనుకుంటే సింపుల్‌గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్‌లైన్ కోర్సెస్‌ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఎస్వీఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్‌కి కాల్ చేసి మీరు డౌట్స్‌ని క్లారిఫై చేసుకోవచ్చు. థాంక్ యూ. వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ.